హలో హాయ్ వెల్కమ్ టు ఆర్డీసీ స్టడీ సెంటర్. ఈ వీడియోలో మనము తెలంగాణ టెట్కి సంబంధించినటువంటి పేపర్ 1 తెలుగు మీడియం పేపర్ ఇది. అయితే ఈ టెట్ క్వశ్చన్ పేపర్ అనేది 8th జనవరి 2026 షిఫ్ట్ 2లో కండక్ట్ చేసినటువంటి పేపర్ 1 క్వశ్చన్ పేపర్ ఇది. అయితే ఇందులో ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ అడిగారు, ఏ విధమైన ఆన్సర్స్ మనం రాయాల్సి వస్తుంది అనేది ఈ వీడియో ద్వారా మనము డిస్కస్ చేద్దాము. మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్, ఇప్పుడు సబ్జెక్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏంటిది, ఆన్సర్ ఏంటిదో మనము డిస్కస్ చేద్దాము, తెలుసుకుందాము, చదువుకుందాము. మ్యాథమెటిక్స్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 91 అంటే మ్యాథమెటిక్స్లో 91 ఉంటుంది. ఇప్పుడు మ్యాథమెటిక్స్లో ఫస్ట్ క్వశ్చన్, సో అంటే సీరియల్ ప్రకారంగా 91 క్వశ్చన్ నెంబర్ ఉంటుందండి. 91 క్రింది వానిలో లీవ్ సంవత్సరం కానిది ఏది? లీవ్ సంవత్సరం కానిది ఏది అన్నారు. 1600, 1800, 1200, 2000. ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? 1800 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 92. క్వశ్చన్ నెంబర్ 92. ఒక చతురస్రం యొక్క భుజం పొడవు 8 సెంటీమీటర్లు. దీనిని 16 సమాన చతురస్రాలుగా కత్తిరించారు. ఏర్పడిన ప్రతి చిన్న చతురస్రం యొక్క వైశాల్యం చదరపు సెంటీమీటర్లో ఎంత? 4, 8, 16, 0.8 ఏమవుతుంది? 8 సెంటీమీటర్లు అన్నాడు కదా. అయితే 16 సమానమైనటువంటి చతురస్రాలు అన్నారు. అయితే ప్రతి చిన్న చతురస్రం యొక్క వైశాల్యం ఎంత అన్నారు. ఎంత అవుతుంది మరి ఇక్కడ? 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 93. క్వశ్చన్ నెంబర్ 93 చూడండి, క్రింది వాటిలో ఏది కాదు అన్నాడు. ఇన్కరెక్ట్ వర్డ్ అడిగారు. అయినా తప్పు ఏంటి అని అడిగారు. చూడండి, 2 అంకెల ప్రధాన సంఖ్యలు 21 మాత్రమే ఉన్నాయి. ఇది కరెక్టే. ఒక ప్రధాన సంఖ్యకు 2 కారణాంకాలు మాత్రమే ఉంటాయి. ఇది కూడా కరెక్టే. అన్ని ప్రధాన సంఖ్యలు బేసి సంఖ్యలే. తప్పు. అనంతమైన ప్రధాన సంఖ్యలు ఉన్నాయి. కరెక్ట్. ఆన్సర్ ఏంటిది మరి ఇక్కడ? అన్ని ప్రధాన సంఖ్యలు బేసి సంఖ్యలే అనేది తప్పు. సరైనది అడుగుతుంది కాబట్టి కరెక్ట్ ఇది. నెక్స్ట్, ఒక సంఖ్య యొక్క 150% విలువ 90 అయినా ఆ సంఖ్యలో 60% ఎంత అవుతుంది? 36% అవుతుందండి. ఎంత? 36 36 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 95 స్క్రీన్ పైన కనిపిస్తుంది. 12 మామిడి పండ్ల కొన్న వేళ 16 మామిడి పండ్ల అమ్మిన వేళ సమానం అయిన నష్టం శాతం ఎంత? 25, 20, 30, 22.5%. ఆన్సర్ ఏమవుతుంది? 25%. ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 96. క్రింది వాటిలో ఏది ఐలర్ సూత్రానికి సంతృప్తి పరుస్తుంది? ఏది? గోళం, శంకువు, సమఘనం మరి స్తూపం. ఆన్సర్ ఏమవుతుంది? సమఘనం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్యూబ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97. 5 మంది పెయింటర్లు 5 రోజుల్లో 5 గోడలకు రంగు వేయగలిగితే ఒక పెయింటర్ ఒక గోడకు రంగులు వేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 25 రోజులు, 5 రోజులు, 10 రోజులు, 1 రోజు. ఆన్సర్ ఏమవుతుంది మరి? 5 రోజులు ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 98 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్రింది వాటిలో ఏది పెద్దది? 5/9, 6/9, 5/10,
6/11 ఏమవుతుంది 6/9 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే 6/9 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 99. ఒక పోటీ పరీక్షలో దక్షిత 360 మార్కులకు 288 మార్కులు సాధించింది. అయినా దక్షిత మార్కుల శాతం ఎంత? 70%, 75%, 80%, 78%. ఆన్సర్ ఏమవుతుంది మరి 80%, 80% అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 100. 2 సెంటీమీటర్ల భుజం ఉన్న చతురస్రాకార పొలాన్ని కప్పడానికి కావలసిన 20 సెంటీమీటర్లు ఇంటూ 10 సెంటీమీటర్లు పరిమాణం గల రాళ్ళ యొక్క సంఖ్య ఎంత? 150, 600, 400, 200. ఆన్సర్ ఏమవుతుంది 200 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 101. 675 whole square minus 325 whole square ఈక్వల్ ఎంత? 35 into 10 to power of 35 into 10 to power of 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 102. క్వశ్చన్ నెంబర్ 102 ఏంటిది? 5, 3, 0.5, p, 4.5, 6.5 ల సగటు 6 అయితే p యొక్క విలువ ఎంత? ఎంత అవుతుంది మరి 16.5 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 103. 2 సంఖ్యల మధ్య భేదం 1 to 15. వానిలో పెద్ద సంఖ్యలను చిన్న సంఖ్యతో భాగించినప్పుడు 6 భాగఫలంగా మరియు 5 శేషంగా వస్తుంది. అయితే ఆ చిన్న సంఖ్య ఎంత? 360, 320, 240, 270. ఆన్సర్ 240 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 104 స్క్రీన్ పైన కనిపిస్తుంది. మొదటి 3 సంఖ్యల మొత్తం నుండి మొదటి 3 ప్రధాన సంఖ్యల మొత్తాన్ని తీసివేసినప్పుడొచ్చే ఫలితం ఎంత? 2, 0, 1, 3. ఆన్సర్ ఏమవుతుంది 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 105. ప్రధాన సంఖ్య లేదా సంయుక్త సంఖ్య కాని సంఖ్య ఏది? 2, 1, 3, 4. ఆన్సర్ ఏమవుతుంది 1. దిస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 106. 8 సెంటీమీటర్లు 6 సెంటీమీటర్లు ఇంటూ 6 సెంటీమీటర్లు ఇంటూ 4.5 సెంటీమీటర్ల కొలతలు కలిగిన దీర్ఘ ఘనపరిమాణ ఘనపు సెంటీమీటర్లలో ఎంత అవుతుంది? 108, 432, 216, 324. ఆన్సర్ ఏమవుతుంది మరి 216 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 107. క్వశ్చన్ నెంబర్ 107 ఏంటిది? ఒక వ్యక్తి తన ప్రయాణంలో మొదటి అర్ధ భాగాన్ని గంటకు 4 కిలోమీటర్ల వేగంతో తరువాత అర్ధ భాగాన్ని గంటకు 5 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాడు. అతని సగటు వేగం కిలోమీటర్లలో ఎంత? 3.5, 4, 5, 4.5. ఆన్సర్ ఏమవుతుంది 4.5 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ 108 స్క్రీన్ పైన కనిపిస్తుంది. 10 కోట్లు 10 crores 10 కోట్లు ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1 million, 100 million, 10 million మరియు 1000 million. ఆన్సర్ ఏమవుతుంది 100 million కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 109 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఈ కింది వాటిలో పరస్పర ప్రధాన సంఖ్యలు ఏంటిది? 7, 35, 12, 21, 8, 15, 10, 25. ఆన్సర్ ఏమవుతుంది 8, 15 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 110. రూట్ ఆఫ్ 2.56 into 6.25 ఈక్వల్ టు ఎంత? 4.00 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది 4.00.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 111. ఏంటిది? అతిపెద్ద అంకెల సంఖ్య మరియు అతి చిన్న 4 అంకెల సంఖ్యల మధ్య భేదం ఏంటి? అతిపెద్ద 5 సంఖ్యల మరియు అతి చిన్న 4 అంకెల సంఖ్యల మధ్య భేదం ఏంటిది? 98,999 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది 112 112 చూడండి. ఏంటిది? ఒక అర్ధవృత్త పరిధి 72 సెంటీమీటర్లు అయితే దాని వ్యాసం సెంటీమీటర్లలో పై = 22/7గా ఉపయోగించండి. ఎంత అవుతుంది? ఆన్సర్ 28 అవుతుంది. ఎంత అవుతుంది? 28 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒక చతురస్రం ఒక చతుర్భుజం యొక్క కర్ణాలు ఒకదానికొకటి లంబంగా ఖండించుకుంటే ఆ చతుర్భుజం ఏమవుతుంది? సమచతుర్భుజం, దీర్ఘచతుర్భుజం మరియు సమలంబ చతుర్భుజం మరియు సమాంతర చతుర్భుజం. ఓకే, ఆన్సర్ ఏమవుతుంది మరి? సమచతుర్భుజం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 114. ఇచ్చిన 2 బిందువుల ద్వారా గీయగల రేఖల సంఖ్య ఎంత? 3 1 2 ఇన్ఫినిటీ. ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ? 1. నెక్స్ట్ క్వశ్చన్ 115. ప్రాథమిక స్థాయిలో గణితం నేర్చుకోవడం యొక్క ఉద్దేశాలలో ఒకటి విద్యార్థులకు సెకండరీ స్థాయిలో గణితం నేర్చుకోవడానికి సిద్ధం చేయడం. ఇది గణితం క్రింద విలువను ప్రతిబింబిస్తారు. ఆప్షన్స్: సాంస్కృతిక విలువలు, సౌందర్య విలువలు, సన్నాహక విలువలు, సామాజిక విలువలు. ఆన్సర్ ఏమవుతుంది మరి? సన్నాహక విలువలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 116 116. ఏంటిది ఇక్కడ? నిజ జీవిత పరిస్థితిలో లాభ నష్టాల భావనను అన్వయించడానికి అత్యంత అనుకూలమైన బోధనా పద్ధతి ఏంటిది? విశ్లేషణ పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి, ప్రయోగశాల పద్ధతి, ఉపన్యాస పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది మరి? ప్రాజెక్టు పద్ధతి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ప్రాజెక్ట్ మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్ 117. హెర్బార్టిన్ పాఠ్య ప్రణాళిక దశల ప్రకారం ఇది అంత్య వ్యాసక్తుల యొక్క ప్రాముఖ్యత. బోధించిన పాఠంలోని ముఖ్య అంశాలను తిరిగి సమీక్షించడం, విద్యార్థి యొక్క పూర్వ జ్ఞానాన్ని పరీక్షించడం, ఏమి బోధించాలో ఆ విషయాన్ని బోధించడం మరియు బోధించబోయే అంశం వైపు అభ్యాసకులను ప్రేరేపించడం. ఆన్సర్ ఏమవుతుంది మరి? బోధించిన పాఠంలోని ముఖ్య అంశాలను తిరిగి సమీక్షించడం ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 118. పాఠశాల గణిత క్లబ్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటిది? పాఠశాలలో క్రీడా పోటీలను నిర్వహించడం, పాఠశాలలో సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించడం, పాఠ్యపుస్తకంలోని ఉన్న గణిత సమస్యలను సాధన చేయడం మరియు గణిత విషయం పట్ల ఆసక్తి మరియు ఇష్టాన్ని పెంపొందించడం. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? గణిత విషయం పట్ల ఆసక్తి మరియు ఇష్టాన్ని పెంపొందించడం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 119 ఆన్సర్ ఏమవుతుంది? గణిత శాస్త్ర యూనిట్ ప్రణాళిక ఈ విధంగా సహాయపడుతుంది. ఏ విధంగా సహాయపడుతుంది? రోజువారీ కార్యకలాపాలను వివరించడానికి, బోధించాల్సిన అధ్యాయం యొక్క విషయం పట్ల అవలోకాన్ని కలిగి ఉండటాన్ని, ఒక విద్యా సంవత్సరంలోని నిర్దేశించబడిన అంశాన్ని ఎప్పుడు బోధించాలో నిర్ణయించడం మరియు ఒక అధ్యాయంలో సాధించవలసిన సమస్యల సమాహారాన్ని ఏర్పరచడం. ఆన్సర్ ఏమవుతుంది? బోధించవలసిన అధ్యాయం యొక్క విషయం పట్ల అవలోకనాన్ని కలిగి ఉండటం. క్వశ్చన్ నెంబర్ 120. ప్రభావవంతమైన గణిత ఉపాధ్యాయుని ముఖ్య లక్ష్యం ఏంటిది? విద్యార్థుల సామర్థ్యాలను పరిగణలోనికి తీసుకోకుండా సిలబస్ ప్రకారం విషయాన్ని బోధించడం,
వైయక్తిక భేదాల నిమిత్తం లేకుండా అభ్యాసకులందరికీ ఒకే బోధన పద్ధతిని ఉపయోగించడం, బోధించేటప్పుడు విద్యార్థుల భిన్న అవసరాలను తీర్చడం మరియు పాఠ్యపుస్తకంలోని ఉన్న విషయంపై మాత్రమే దృష్టి సారించి వాస్తవ ప్రపంచ అనువర్తనాలను నివారించడం. ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ? బోధించేటప్పుడు విద్యార్థుల యొక్క విభిన్న అవసరాలను తీర్చడం. ఇదండి మన యొక్క మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. నేను తెలంగాణ టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి ప్రతి క్వశ్చన్ పేపర్ అయినా ఎక్స్ప్లెయిన్ చేశాను. కొన్ని ఏపీ క్వశ్చన్ పేపర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి. సో ఇది మనకు టెట్కి డిఎస్సికి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అది తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు. ఓకే, నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఈవీఎస్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ఎట్లా ఉండు అనేది ఏ క్వశ్చన్ ద్వారా మనము డిస్కస్ చేద్దాము. చూడండి, ఈవీఎస్లో ఫస్ట్ క్వశ్చన్ అంటే క్వశ్చన్ నెంబర్ 121. చూడండి, కొద్దిగా జూమ్ చేస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్, క్రింది వానిలో పత్రాలలో తయారైన ఆహారాన్ని మొక్కలోని ఇతర భాగాలకు రవాణా చేసేది ఏంది? దారు కణజాలం, పోషక కణజాలం, పత్రరంధ్రం మరియు మూలకేశాలు. ఆన్సర్ ఏమవుతుంది మరి? పోషక కణజాలం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 122. 7వ తరగతి సైన్స్ టీచర్ ఆమెను వేడి నీటిలో 5 నిమిషాలు ఉంచి ఆపై ఆల్కహాల్ ఉన్న పరీక్ష నాళికలో ముంచు. ఆ రంగు మారే వరకు పరీక్ష నాళికను వేడి నీటిలో ఉంచారు. ఆ రంగును తొలగించడంలో ఉపాధ్యాయుని ప్రధాన ఉద్దేశం ఏంటిది అని అడిగారు. ఏంటిది మరి? ఆకులో ఉన్న పిండి పదార్థాన్ని పరీక్షించడం కోసం, ఆకులో ఉన్న మాంసకృతులను పరీక్షించడం కోసం, ఆకులో ఉన్న కొవ్వు పదార్థాలను పరీక్షించడం కోసం, ఆకులో ఉన్న విటమిన్లను పరీక్షించడం క్వశ్చన్. ఆన్సర్ ఏంటిది? ఆకులో ఉన్న పిండి పదార్థాన్ని పరీక్షించడం కోసం ఎండలో ఉంచమన్నది. కాబట్టి సో ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ క్రింది వాటిలో రక్షక పోషకాలు అని కూడా పిలువబడే జతను గుర్తించండి. విటమిన్లు ఖనిజ పోషకాలు, మాంసకృతులు ఖనిజ పోషకాలు, మాంసకృతులు పిండి పదార్థాలు మరియు పిండి పదార్థాలు మరియు ఖనిజ పోషకాలు. ఆన్సర్ ఏమంటుంది? విటమిన్లు మరియు ఖనిజ పోషకాలు ఎవరిని అంటారు? వీటిని రక్షక పోషకాలు అని కూడా అనేది ఎవరు? విటమిన్లు మరియు ఖనిజ పోషకాలని రక్షక పోషకాలు అంటారు. నెక్స్ట్ 124 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏంటిది? స్టేట్మెంట్ 1 and 2. స్టేట్మెంట్ 1 and 2 చూడండి. గాలి ద్వారా సంక్రమించే వ్యాధులు వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు విడుదలయ్యే చిన్న తుంపరల ద్వారా వ్యాపిస్తుంది. వ్యాఖ్య 2. కాచిన నీటి క్రమం తప్పకుండా తాగడం ద్వారా గాలి ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించవచ్చు. సరైన స్టేట్మెంట్ తెలుసుకోండి అన్నాడు. ఏంటి సరైన స్టేట్మెంటు? వ్యాఖ్య 1 సరైనది మరియు వ్యాఖ్య 2 రెండు సరైనది. సరికానిది అంటే ఫస్ట్ వన్ కరెక్ట్ అట, ఇది రాంగ్ అన్నమాట. ఓకే, కాబట్టి సెకండ్ వన్ రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 125 స్క్రీన్ పైన కనిపిస్తుంది. కణికాభ కణాలు కాని రక్త కణం ఏంటిది? కణికాభ కణాలు కాని రక్త కణం ఏంటిది? న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్, ఇసినోఫిల్స్, లింఫోసైట్స్. ఆన్సర్ ఏమవుతుంది? లింఫోసైట్స్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 126. క్వశ్చన్ నెంబర్ 126 ఏంటిది? ఆధార్ కార్డులు జారీ చేసేటప్పుడు కంటిలోని ఈ భాగాన్ని స్కాన్ చేస్తారు. ఎందుకనగా
కార్నియా అది కాంతిని ప్రత్యేకంగా పరావర్తనం చెందిస్తుంది. ఐరిస్ దాని నమూనా ప్రతి వ్యక్తికి ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి. నేత్రపటలం రెటినా దానిలో రక్త కణాలు ఉంటాయి కాబట్టి. కనుపాప దాని పరిమాణం ప్రతి ఒక్కరిలో భిన్నంగా ఉంటుంది కాబట్టి. ఆన్సర్ ఏమవుతుంది? ఐరిస్ దాని నమూనా ప్రతి వ్యక్తికి ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 127. క్వశ్చన్ నెంబర్ 120. చర్మంలోని ఏ పొరలో రక్తనాళాలు, నాడులు మరియు స్వేద గ్రంథులు ఉంటాయి? ఎక్కడ ఉంటాయి మరి? బహిశ్చర్యం, అంతఃచర్మం, ఉపబాహ్య చర్మం మరియు కార్నియం పొర. ఆన్సర్ ఏమవుతుంది? అంతఃచర్మం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 128 స్క్రీన్ పైన కనిపిస్తుంది. కప్పల నీటి ద్వారా శ్వాసించగలవు. కప్పలు వీటి ద్వారా శ్వాసించగలవు. చర్మం, ఊపిరితిత్తులు, అస్యగ్రసని, కుహరం. సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నారు. సరైన సమాధానం ఏమవుతుంది? ABC 3 కరెక్ట్ అవుతుంది. ఏంది? కప్పలు దేంతోటి? చర్మం ద్వారా, ఊపిరితిత్తుల ద్వారా, అస్యగ్రసని, కుహరం ద్వారా కూడా శ్వాసించగలం. శ్వాస అంటే బ్రీతింగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది అన్నమాట కప్పలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 129. మూత్రం పసుపు రంగులో ఉండటానికి ప్రధాన కారణం ఏంటిది? యూరియా ఉండటం, క్రియాటిన్ ఉండటం, యూరోక్రోమ్ వర్ణద్రవ్యం ఉండటం, పైత్యరస లవణాలు ఉండటం. ఆన్సర్ ఏమవుతుంది మరి? యూరోక్రోమ్ వర్ణద్రవ్యం ఉండటం వలన. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 130. అనిషేక ఫలనం అనగా ఫలాభివృద్ధి చెందకుండానే విత్తనాలు ఏర్పడటం, ఫలదీకరణం లేకుండానే ఫలాలు అభివృద్ధి చెందడం, పుప్పొడి లేకుండా ఫలదీకరణం చెందడం మరియు పుష్పాలు లేకుండా ఫలాలు ఉత్పత్తి చేయడం. ఆన్సర్ ఏమవుతుంది మరి? ఫలదీకరణం లేకుండానే ఫలాలు అభివృద్ధి చెందడాన్ని అనిషేక ఫలనం అని అంటాము. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 131. క్రింది వాటిలో పునరుత్పాదక, తక్కువ కార్బన్ కలిగిన మరియు బేస్ లోడ్ విద్యుత్ కోసం నమ్మదగిన శక్తి వనరు ఏంటిది? బొగ్గు, సహజ వాయువు, భూ ఉష్ణ శక్తి, డీజిల్. ఆన్సర్ ఏమవుతుంది? భూ ఉష్ణ శక్తి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 132 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఈ కింది వాటిలో ఏ వ్యాఖ్య కరువు రావడానికి గల కారణాన్ని బాగా వివరిస్తుంది? చాలా సంవత్సరాలుగా భారీ వర్షపాతం కురవడం, చాలా సంవత్సరాలుగా చాలా తక్కువ వర్షపాతం కురవడం, చాలా సంవత్సరాలుగా నిరంతర హిమపాతం కురవడం, చాలా సంవత్సరాలుగా బలమైన గాలులు వీయడం. ఆన్సర్ ఏమవుతుంది? చాలా సంవత్సరాలుగా చాలా తక్కువ వర్షపాతం కురవడం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 133 స్క్రీన్ పైన వచ్చింది. 1951 మరియు 2011 జనాభాల లెక్కల ప్రకారం భారతదేశంలో ప్రతి 1000 మంది పురుషులకు ఉన్న స్త్రీల సంఖ్య వరుసగా ఎంత? 946, 940. ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 134 ఏంటిది? జాతీయ రహదారి భద్రత వారోత్సవం 2006 ఇతివృత్తం ఏంటిది? పర్వా కరేంగే సురక్షిత్ రహేంగే, ప్రమాదాలు లేకుండా ఉండటమే రోడ్డు భద్రత మరియు భద్రత శ్రేయస్సు వికసిత్ భారత్కు కీలకం, సడక్ సురక్ష జీవన రక్ష. ఆన్సర్ ఏమవుతుంది? ప్రమాదాలు లేకుండా ఉండటమే రోడ్డు భద్రత. జాతీయ రహదారి భద్రత వారోత్సవం 2006 ఇచ్చిన వృత్తం ఏంటిది? ప్రమాదాలు లేకుండా ఉండటమే రోడ్డు భద్రత కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 135. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును ఈ నదిపై
నిర్మించారు? ఏ నదిపై నిర్మించారు? గోదావరి, కృష్ణ, మంజీరా, ఇంద్రావతి. ఆన్సర్ ఏంటిది? గోదావరి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 136. తెలంగాణలోని ఈ జిల్లాలో వర్షపాతం 60 నుండి 99 సెంటీమీటర్ల మధ్య నమోదు అవుతుంది. ఏంటి ఎంత అవుతుంది? మంచిర్యాల, ఖమ్మం, జయశంకర్, భూపాలపల్లి, సిద్దిపేట. ఆన్సర్ ఏమిటిది మరి? సిద్దిపేట కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 137 స్క్రీన్ పైన కనిపిస్తుంది. హరప్పా ప్రజలు ఈ దేశాలతో వ్యాపార సంబంధాలు కలిగి ఉండేవారు. ఏ దేశాలతో? అరబ్ మరియు ఇరాన్, ఆగ్నేయాసియా మరియు చైనా, పశ్చిమాసియా మరియు ఈజిప్ట్, పర్షియా మరియు ఇథియోపియా. ఆన్సర్ ఏమవుతుంది? అరబ్ మరియు ఇరాన్ మరియు పశ్చిమాసియా మరియు ఈజిప్ట్ లతోటి సంబంధం కలిగి ఉంటుంది. ఏ రాసినా కరెక్టే, సి రాసినా కూడా కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 138. మల్ల మహాజనపద రాజధాని నగరం ఏంది? కౌశాంబి, మథుర, కాంపిల్య, కుషినగరం. ఆన్సర్ ఏమవుతుంది మరి? కుషినగర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 139 స్క్రీన్ పైన కనిపిస్తుంది. శ్రీకాళహస్తి ప్రాంతంలో నివసించిన వేట సేకరణ ఆధారిత సమాజం వాళ్ళు జీవన శైలిని, మత విశ్వాసాలను గురించి క్రీస్తు శకం 12వ శతాబ్దం నాటి ఈ పురాణం వివరిస్తుంది. ఏ పురాణం? విష్ణు పురాణం మరియు భగవత పురాణం మరియు పెరియ పురాణం మరియు మత్స్య పురాణం. ఆన్సర్ ఏమవుతుంది? పెరియ పురాణం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 140. షాజహాన్ పాలనలో నిర్మించిన 40 స్తంభాల మందిరాలను ఇలా కూడా పిలుస్తారు. ఎలా పిలుస్తారు? 3 కరెక్ట్ ఉన్నాయి ఇక్కడ. ఏంటిది? చిహిల్ సుతున్, ఇవాన్ ఈ ఖాస్. రాంగ్ ఆన్సర్ ఏంటిది? అష్ట బిహాస్ట్ ఆన్సర్ ఏబిసి. ఆన్సర్ ఏబిసి 3 కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 141 స్క్రీన్ పైన కనిపిస్తుంది. విష్ణువును స్తుతిస్తూ అల్వారు పాడిన భక్తి గీతాలను ఇలా పిలుస్తారు. తేవరం, కీర్తనలు, పాశురాలు, భజనలు. ఆన్సర్ ఏంటిది? పాశురాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 142 స్క్రీన్ పైన కనిపిస్తుంది. భారత రాజ్యాంగ సభలో మాట్లాడిన ప్రతి మాటను నమోదు చేసి భద్రతపరచబడుతుంది. దీనికి ఇలా అంటారు. వీటిని ఇలా అంటారు. ఏమంటారు? రాజ్యాంగ ఆశయాలు, రాజ్యాంగ సభ చర్చలు, ఉద్దేశాల తీర్మానం మరియు రాజ్యాంగ ఆదర్శాలు. ఆన్సర్ ఏంది? రాజ్యాంగ సభ చర్చలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏమన్నారు ఇక్కడ? భారత రాజ్యాంగ సభలో మాట్లాడిన ప్రతి మాటను నమోదు చేసి భద్రతపరచబడుతుంది. వీటిని ఇలా అంటారు. ఏమంటారు? రాజ్యాంగ సభ చర్చలు అని అంటారు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 143. బిరుదుల రద్దు భారత రాజ్యాంగంలోని ఈ కింది ఆర్టికల్ పొందుపరచబడింది. ఆర్టికల్ ఏంటిది? ఆర్టికల్ 18లో పొందుపరచడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 144. క్రింది వాటిలో అంతరించిపోయే ప్రమాదమున్న సంచార జాతులను గుర్తించిన బొమ్మల పుస్తకం ఏంటిది? రోమాట్స్ ఆఫ్ ది హిమాలయాస్, ది స్ట్రగల్ ఫర్ సర్వైవల్, ట్రైబల్స్ అండ్ డికుస్, బిఫోర్ దే పాస్ అవే. ఫోర్త్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 145. తెలంగాణ రాష్ట్రంలోని ప్రాథమిక స్థాయి ఈవీఎస్ పాఠ్యపుస్తకాలలోని పాఠ్యాంశాల అమరిక ప్రధానంగా వీటి ఆధారంగా జరిగింది. దేని ఆధారంగా? విషయాలు, ఇతివృత్తాలు, కృత్యాలు, పాఠాలు. ఆన్సర్ ఏమవుతుంది మరి? ఇతివృత్తాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 146. క్రింది వాటిలో పరిసరాల విజ్ఞానంలో రక్త ప్రసరణ వ్యవస్థ పాఠాన్ని బోధించేటప్పుడు ప్రక్రియలు లేదా వాటి క్రమాలను అర్థం చేసుకోవడానికి అత్యంత ప్రభావంగా ఉపయోగించగల బోధనోపకరణాలు ఏంటిది? ఫ్లాష్ కార్డులు మరియు ఫ్లో చార్ట్లు మరియు చిత్రపట్టీలు. ఓకే, ఆప్షన్ ఏ అండ్ బి రెండు కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 147 స్క్రీన్ పైన కనిపిస్తుంది. వ్యాఖ్య ఇచ్చారు. వ్యాఖ్య 1, వ్యాఖ్య 2 చూడండి. మొక్కలు, జంతువులు లేదా నీటి నాణ్యతను పరిశీలించడానికి సమీపంలో నది లేదా పార్కులకు స్వల్ప సందర్శన కోసం ఒక క్షేత్ర పర్యటనకు ప్రణాళిక చేయవచ్చు. వ్యాఖ్య 2, పర్యావరణ వ్యవస్థ, వాతావరణం లేదా భౌగోళిక నిర్మాణాలను అధ్యయనం చేయడానికి సైన్స్ మ్యూజియం లేదా జాతీయ ఉద్యానవనానికి దీర్ఘ సందర్శన కోసం ఒక విహారయాత్రను ప్రణాళిక చేయవచ్చు. ఆప్షన్ వ్యాఖ్య 1 మరియు వ్యాఖ్య 2 రెండు సత్యమే, రెండు కరెక్టే అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 148. మెదక్ చర్చ్ మరియు కుంటాల జలపాతం అనునవి వరుసగా వీటిగా పిలువబడతాయి. మెదక్ చర్చ్ మరియు కుంటాల జలపాతం వీటిగా ఏమంటారు? వీటిని ఏమంటారు? మానవ నిర్మిత పరిసరం, సహజ పరిసరం, మానవ నిర్మిత పరిసరం, సహజ పరిసరం మరియు మానవ నిర్మిత పరిసరం. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? మానవ నిర్మిత పరిసరం మరియు సహజ పరిసరం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 149. పటములను గీయుట అను కృత్యమును ఈ రకమైన కృత్యముగా ఇవ్వవచ్చు. వ్యక్తిగత కృత్యం మాత్రమే, జట్టు కృత్యం మాత్రమే, మొత్తం తరగతి కృత్యం మాత్రమే, వ్యక్తిగత మరియు జట్టు కృత్యములుగా ఇవ్వవచ్చు. ఆన్సర్ ఏమవుతుంది? 4th వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వ్యక్తిగత మరియు జట్టు కృత్యములుగా ఇవ్వవచ్చు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 150, లాస్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 150. ఒక 4వ తరగతి విద్యార్థి చిత్రానికి పటానికి గల పోలికలు 4 భేదాలు చెప్పగలుగుట అను అభ్యసన సూచిక ఈ విద్యా ప్రమాణమునకు చెందినది. ఏ విద్యా ప్రమాణము? విషయావగాహన, ప్రశ్నించుట మరియు పరికల్పనలు చేయుట, మరియు సమాచారాలు, నైపుణ్యాలు, ప్రాజెక్టు పని, ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు. ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ? విషయావగాహన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. నేను ఇంతకుముందు టెట్ డిఎస్సికి సంబంధించిన ప్రతి క్వశ్చన్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం.